దువ్వూరు మండలం గుడిబాడి గ్రామంలో కరెంట్ షాక్ వల్ల ఒక భారీ కోతి చనిపోవడం జరిగింది. అంటే పైనుంచి కింద పడడం జరిగింది. పడతానే స్పాట్ లో చనిపోవడం జరిగింది. మన లైవ్లో ఉన్న మన మిత్రులు శ్రీ వినాయక ఫౌండేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది. ఎల్లమ్మని ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, పూర్వకాలము ఒక వానర కోతి చనిపోతే కింద ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు ప్రజలందరూ కలిసి ఎంతో వైభవంగా దాన్ని కోతిని ఒక ఎద్దుల పందాన్ని, అంటే ఎద్దుల బండి మీద కానీ ట్రాక్టర్ మీద కానీ ఊరేగించుకుంటా దానికి ఎంతో సంతోషంగా కత్తెతో కాలాలతో దానికి అంత్యక్రియలు చేసేవాళ్ళు. కాలక్రమేణా ఇప్పుడున్న స్పీడ్ యుగంలో ఎవరు అంటే కోతులు దగ్గర పరుచుకోవడం లేదు. చనిపోయినా కానీ అట్లా వదిలిపేసి వెళ్తున్నారు. కానీ ఈ వినాయక ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరము మాకున్న సమాచారం వచ్చిన వెంటనే ఎక్కడ కోతి చనిపోయిన సమాచారం చెప్తానే వెంటనే వెళ్ళి మేము కోతులకు సాంప్రదాయబద్ధంగా గౌరవంగా వాటిని పంపించడానికి మా ప్రయత్నం చేసి అంతకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది దాదాపు మన శ్రీ వినాయక ఫౌండేషన్ దగ్గర 130 కోతులకు మనము సాంప్రదాయబద్ధంగా అంతకం జరిగింది. ఈ కోతి అనేది ఆంజనేయస్వామికి ప్రతిరూపం కావున ఎక్కడైనా కానీ ఈ కోతులు కాపాడుకుంటాము. దయచేసి ప్రయాణికులు కానీ మీరు రోడ్డు దాటుతాయి వాటిగా చూసి వెళ్ళండి. ఆ మూగజీ వాళ్ళని తప్పకుండా కాపాడే మా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.